హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సారామ్ హిమజ వ్లాగ్స్. ఈరోజు అయితే మేము రీసెంట్గా వెళ్ళిన వైజాగ్ ట్రిప్ వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నామండి. నేను, సాయి, మా చెల్లి అండ్ మా కజిన్ అందరూ కలిసి వెళ్ళాము వైజాగ్కి. మేము మా ఫస్ట్ స్టాప్ నీలోఫర్ దగ్గర ఆగాము. అంటే ఇది స్టాప్ కాదు, సిటీలోనే జస్ట్ ఆగాము. ఎందుకు? బికాస్ మేమైతే చాలా డేస్ నుంచి మలాయ్ బన్ తిందాము నీలోఫర్లో అని అనుకుంటున్నాం. బట్ మేము ఎప్పుడు వెళ్ళినా మలాయ్ బన్ అయితే దొరకట్లేదు, అవుట్ ఆఫ్ స్టాక్ అనే చెప్తున్నారు. మేము ఏదో వెళ్దాము, దారిలోనే కదా, ఓఆర్ఆర్ ఎక్కే ముందే కదా అని చెప్పి మేమైతే స్టాప్ అయ్యాం. అండ్ ఫైనలీ మాకైతే ఈరోజు 10 అయిందండి. 10 అయింది, అయినా కూడా మాకు మలాయ్ బన్ దొరికింది. మేమైతే మలాయ్ బన్ హ్యాపీగా తినేసి దాంతోపాటు టీ తాగేసి మేము స్టార్ట్ అయ్యాము వైజాగ్కి. ఓఆర్ఆర్ ఫస్ట్ అయితే మేము ఓఆర్ఆర్ మీదకి ఎక్కేసాము. బికాజ్ మనకు ఓఆర్ఆర్ మీదకి ఎక్కేస్తే అఫీషియల్గా ట్రిప్ స్టార్ట్ అయింది అనిపిస్తుంది కదా, అందుకు. అండ్ మేము 1 వీక్ ఉంటున్నాము. 4 మెంబర్స్కి మాకు చాలా లగేజ్ అయింది. మేము ప్రాపర్ సెట్ చేయలేదు బికాజ్ మాకు అప్పటికే లేట్ అయిపోతుంది, ఫాస్ట్గా వెళ్ళాలి అని చెప్పి మేము నెమ్మదిగా సెట్ చేసుకుందామని చెప్పి ఎలా పడితే అలా వేసేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ ట్రిప్ స్టార్ట్ అయిన తర్వాత సూర్యాపేటలో 7 అనే డ్రైవర్ ఉంటుంది కదా, ఇది మా ఫస్ట్ స్టాప్ అండి, అఫీషియల్ ఫస్ట్ స్టాప్. ఇప్పటికీ మాకైతే టైం అరౌండ్ 12:30 అయింది. సూర్యాపేట్ 7లో మనకి చాలా ఈ డ్రైవ్లో మనకి చాలా రెస్టారెంట్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. మేమైతే పైన ఒక రెస్టారెంట్ ఉందన్నమాట, దానికి వెళ్ళాం. ఇదే మేము పై రెస్టారెంట్కి ఫస్ట్ టైం వెళ్ళాం. ఇక్కడ మనకి కింద ఉన్న మెన్యూ లాంటిది సిమిలర్గా ఉంటాయి, బట్ కొంచెం డిఫరెన్స్ వస్తాయి, ప్లేట్స్ కానీ సర్వింగ్ కానీ. మేము బిస్మిల్లాబాద్ అండ్ బిర్యానీ తినేసి స్టార్ట్ అయిపోయాము. ఈసారి మా సెకండ్ స్టాప్ అయితే విజయవాడ అండి. విజయవాడలో మా రిలేటివ్స్ లంచ్కి పిలిచారు, బట్ మేము వెళ్ళేసరికి 4:30 అయింది. అండ్ వాళ్ళ ఇంట్లో ప్రాపర్గా లంచ్ చేసేసి అరౌండ్ 5:30 మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. రాజమండ్రి అరౌండ్ 8:30కి వచ్చేసామండి. రాజమండ్రిలో కూడా ఒక చిన్న డాబా దగ్గర ఆగి మేము ఫుడ్ తినేసి స్టార్ట్ అయిపోయాం మళ్ళీ. అండ్ ఫైనలీ వైజాగ్ అయితే వచ్చేసింది. మేము అక్కడ న్యూ ఫ్లైఓవర్, అనకాపల్లి టు వైజాగ్ ఫ్లైఓవర్ మీద ఒక టర్నింగ్ మిస్ అయ్యి చక్కగా అనంతపురం వెళ్ళి మేము వైజాగ్ వెళ్ళిపోయాము. అండ్ ఇదైతే మేము నెక్స్ట్ డే నైట్, అంటే మండే నైట్ మేము డాడీ కోసం కేక్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళామండి. బికాజ్ మేము మా డాడీ 60th బర్త్డే సెలబ్రేషన్స్ కోసం వచ్చాం. అండ్ డాడీ బర్త్డే ట్యూస్డే, మేము కేక్ అక్కడికి వచ్చి కూడా ఆర్డర్ ఇవ్వచ్చు అని చెప్పడం చేత మేము అలా ఆర్డర్ ఇచ్చాము. అండ్ ఈరోజు అయితే ట్యూస్డే, మమ్మీ డాడీ వ్రతం చేసుకుంటున్నారని నేను సాయి కూడా కూర్చున్నాము, మేమిద్దరం కూడా వ్రతం చేసుకున్నాము. అండ్ డాడీకి బర్త్డే పార్టీకి అయితే తీసుకెళ్ళిపోయాం. డాడీ చాలా సర్ప్రైజ్ అయ్యారు ఫంక్షన్ హాల్కి వెళ్ళిన వెంటనే. వాళ్ళ కజిన్స్, కొలీగ్స్, రిలేటివ్స్ అందరినీ చూసి అయితే చాలా సర్ప్రైజ్ అయ్యారు. మేమైతే అప్పుడు కేక్ కటింగ్ చేయించాము. అండ్ చిన్నగా అందరూ లంచ్ కూడా చేసేసి రాత్రికి అయితే మేము టైర్డ్ అయిపోయి బీచ్కి వెళ్ళామండి. నెక్స్ట్ డే వెన్స్డే మార్నింగ్ లెగ్గానే కాల్ అయింది. నైట్ 9:30 వరకు వర్క్ కంటిన్యూ అయిందండి. నేను అప్పుడు రెడీ అయ్యి మళ్ళీ డ్రెస్ అప్ అయ్యి మేము మా కజిన్స్తో బయటకు వెళ్ళిపోయాము వైజాగ్లో ఇది. అండ్ కిచెన్ ఎడిక్షన్ అనే హోటల్ ఉంది ఆసిల్మెట్టలో. ఈ హోటల్కి అయితే మేము ఫస్ట్ టైం వస్తున్నాము. అండ్ ఫుడ్ బాగుంది. ఇది మా కజిన్ సజెస్ట్ చేసిన హోటల్. మేమైతే ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేసాము. అండ్ శ్యాంబాబు మళ్ళీ వచ్చేసాడు, బికాజ్ శ్యాంబాబు ఉండేది వైజాగ్లోనే. అండ్ నేను సాయి శ్యాంబాబుతో ఆడుకున్నాము. నేను ఇలాంటి కొత్త గేమ్ కూడా తనకి నేర్పించాను అనమాట. అండ్ ఈరోజు అయితే ఫ్రైడే అండ్ మా ఇంట్లో పూజ స్టార్ట్ అయింది. పూజతో తర్వాత లంచ్ కూడా చేసాము. దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ బీచ్కి వెళ్ళి ఇంటికి వచ్చి ప్యాక్ అయితే చేసేసుకున్నాం. సాటర్డే మార్నింగే స్టార్ట్ అయ్యామండి అన్నవరంకి. మా చెల్లి అప్పటికి థర్స్డే స్టార్ట్ అయిపోయింది హైదరాబాద్. సో ఈసారి అయితే అన్నవరం నేను, మమ్మీ, డాడీ అండ్ సాయి వచ్చాము. అన్నవరంలో మాకు నేను సాయి వ్రతం చేయాలని చెప్పి చాలా రోజులు ఉండిపోయింది. అండ్ ఇప్పుడు అయిందనమాట. ఫస్ట్ అయితే ఆంజనేయ స్వామి దీపం వెలిగించేసి మమ్మీ వాళ్ళు హోమంలో కూర్చున్నారు. నేను సాయి అయితే వ్రతానికి వెళ్ళి దర్శనం బాగా చేసుకొని వచ్చేసాము. అండ్ తర్వాత మళ్ళీ హోమంలో కూడా మాకు దర్శనం దొరికిందండి. అక్కడ కూడా మేము దర్శనం చేసుకొని మళ్ళీ స్వామిని లంచ్ చేసేసి తిరిగి వచ్చేసాము. మమ్మీ వాళ్ళని బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేసేసి నేను సాయి అయితే విజయవాడ స్టార్ట్ అయిపోయామండి. మేమైతే ఈసారి బ్రేక్ జర్నీలో పెట్టుకున్నాం. విజయవాడలో స్టాప్ అయ్యి అండ్ సండే విజయవాడలో కొన్ని టెంపుల్స్ చూసుకొని అండ్ చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది, అక్కడ కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చూసుకొని హైదరాబాద్ స్టార్ట్ అవ్వాలి అని. మేము ఫస్ట్ స్టాప్ మళ్ళీ అన్నవరం నుంచి స్టార్ట్ అయ్యాక ఈ కాఫీ షాప్ దగ్గర ఆగాం. కాఫీ తాగేసి రాత్రి 11 అయింది. చిన్న డిన్నర్కి వెళ్ళేసి వచ్చేసామండి.
సండే మార్నింగే లేచాం, చాలా టైర్డ్ అయిపోయాం. బట్ రెడీ అయ్యి మేమైతే ఫస్ట్ టెంపుల్కి వెళ్ళామండి. ఇదైతే మనకి నరసింహస్వామి టెంపుల్ అనమాట. మంగళగిరి నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసామండి. మేము సండే కదా అరౌండ్ 9:30 కల్లా స్టార్ట్ అయ్యాము విజయవాడ నుంచి. మాకు అక్కడ ఇన్వర్డ్ అంటే టెంపుల్ దగ్గరికి పైకి వెళ్ళడానికి అయితే అక్కడ చాలా రష్ ఉన్నారు. టోకెన్స్ ఇవ్వడం వల్ల కొంచెం లేట్ అయింది, బట్ మేము ఈజీగానే వచ్చేసాము. చాలా రష్ అంటే చాలా రష్ ఉన్నారండి. నేను సాయి 100 రూపీస్ టికెట్ తీసుకొని మేమైతే దర్శనానికి వెళ్ళాం. మాకు దర్శనం ఎంత అంటే అంత బాగా అయిందండి. ఫ్రీ లైన్లో అయితే ఇంకా మేము ఒకవేళ ఫ్రీ లైన్లో వెళ్ళుంటే హాఫ్ అన్ అవర్లో అయ్యేది దర్శనం. బట్ మాకు తర్వాత చిన్న ఫంక్షన్ కూడా ఉంది కాబట్టి ప్రెజెంట్ అయితే 100 రూపీస్ లైన్లోకి వెళ్ళి స్వామివారి ప్రసాదమైన పానకం కూడా తీసుకున్నామండి. మేము అలా స్టార్ట్ అయిపోయాము. బట్ అక్కడ ఏంటి, దీపం వెలిగించడం చాలా మంచిదంట కదండి. సో మేము అక్కడ దీపం కొనుక్కున్నాం అండ్ స్వామి ఫొటోస్ అవి కొనుక్కుందాం అనుకున్నాం. బట్ టైం లేక అక్కడ బుక్స్ కానీ ఫొటోస్ కానీ మేమైతే కొనుక్కోలేదు. మీరు ఈసారి వెళ్తే చూడండి, చిలుక జోష్యం కూడా ఉంది, మేము అది కూడా వెళ్ళలేదు. బట్ మంచి ప్లేస్ అనమాట. మేము స్వామివారి టెంపుల్లో దీపం వెలిగించుకొని తిరిగి విజయవాడకి స్టార్ట్ అయ్యాము. మేము పైకి వస్తున్నప్పుడే కాదు, కిందకి వెళ్తున్నప్పుడు కూడా చాలా ట్రాఫిక్ ఉందండి. అండ్ ఒకసారి మనం కొండ దిగిపోయాక మనకి ట్రాఫిక్ అయితే లేదు. విజయవాడ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది, బట్ ఆంధ్రాలో చాలా ఎండగా ఉందండి. అలా వచ్చేసి స్వామివారి పూజని చూసామన్నమాట. మళ్ళీ సత్యనారాయణ స్వామి వ్రతం చూసుకొని చిన్న బర్త్డే పార్టీ సెలబ్రేషన్స్గా చేసామన్నమాట. ఇక్కడ మేము జున్ను కట్ చేయించాము. ఇట్ ఈస్ ఇన్నోవేషన్. ఇక్కడైతే మేము స్వామిని పిలిచి భోజనాలు పెట్టారండి మా రిలేటివ్స్. నేను సాయి కొంచెం హెల్ప్ చేసాం. అదేంటండి, సర్వ్ చేసామన్నమాట. మా అత్త వాళ్ళందరూ కూడా ఉన్నారు. సో మేమందరం కలిసి సర్వ్ చేసి ఫుడ్ మేము కూడా లంచ్ తినేసాము. అప్పటికే మాకు అరౌండ్ 4 అయింది. మేము స్టార్ట్ అయ్యి అమ్మవారి గుడికి వెళ్ళామండి. మేము టెంపుల్కి వెళ్ళేసరికి 5 అయ్యింది. చాలా కార్స్ని పైకి అలౌ చేయట్లేదు, కిందే ఉంచుతున్నారు. లక్కీగా మా కార్ని పైకి అలౌ చేశారు. మాకైతే దర్శనం 1 అవర్లో అయిపోయింది. మేము తిరిగి హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాము. 6 అయింది మేము హైదరాబాద్ స్టార్ట్ అయ్యేసరికి. అండ్ మధ్యలో మాకున్న 2 స్టాప్స్. ఒకటేమో 7 డ్రైవ్-ఇన్ దగ్గర ఆగామండి. డ్రైవ్-ఇన్లో మేము మళ్ళీ చిన్నగా ఐస్ క్రీమ్ తినేసి మేము స్టార్ట్ అయిపోయాము. అండ్ రిటర్న్ 7 రెస్టారెంట్ తర్వాత మేము నార్కెట్పల్లిలో ఉన్న డాబా దగ్గర ఆగాం. అక్కడ తినేసి మా ట్రిప్ కంప్లీట్ చేసుకున్నాం. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.